గురుకుల పోస్టులన్నీ డిసెండింగ్ ఆర్డర్లో భర్తీ చేయాలి. పీడీఎస్ పీవైఎల్ డిమాండ్. జనరల్ ర్యాంకు లిస్టును జీఆర్ఎల్ ముందుగానే ప్రకటించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా పీడీఎస్ పీవైఎల్ కమిటీల ఆధ్వర్యంలో జిల్లా గ్రంథాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉపాధ్యక్షులు డాక్టర్ కరక గణేష్ మాట్లాడుతూ గురుకుల బోర్డు అసంబద్ధ నిర్ణయాలతో వేలాది మంది నిరుద్యోగులు వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయ నియామకాలు గురుకుల బోర్డు అన్యాయం కోశాధికారి నిఖిల్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, కిరణ్, పీడీఎస్ నాయకులు సలీం, వర్ధన్, గురుకుల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. We want justice. We want justice. We want justice. We want justice. అసించాలి ప్రభుత్వం నుండి నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నుండి నిర్లక్ష్య వైఖరి. అసించాలి, భర్తీ చేయాలి. భర్తీ చేయాలి గురుకుల పోస్టులను డిసెండింగ్ ఆర్డర్ లో. భర్తీ చేయాలి, భర్తీ చేయాలి. భర్తీ చేయాలి గురుకుల పోస్టులను డిసెండింగ్ ఆర్డర్ లో. భర్తీ చేయాలి, భర్తీ చేయాలి. తీసుకురావాలి రిలింక్విష్మెంట్ ఆప్షన్ ని. తీసుకురావాలి, తీసుకురావాలి. తీసుకురావాలి రిలింక్విష్మెంట్ ఆప్షన్ ని. తీసుకురావాలి, తీసుకురావాలి. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వివరించి టీఎస్పీఎస్సీ బోర్డు గురుకుల బోర్డు చేసిన తప్పిదాలకు అనేక మంది విద్యార్థులు నేలరాలిపోయారు. అదే తప్పును కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తా అంటే విద్యార్థి లోకం నిరుద్యోగ లోకం చూస్తూ ఊరుకోదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. నేటికి అంటే ఒక క్రమబద్ధీకరణ పద్ధతిలో డిఎల్ జిఎల్ ఇలాంటి పోస్టులను ఒక అంటే ఒకటేసారి అన్ని ఎగ్జామ్లు పెట్టడం వల్ల ఒక అభ్యర్థి ఒకటేసారి అన్ని ఎగ్జామ్లు ఏ విధంగా అటెండ్ చేయగలుగుతాడు అంటే అనే చాలామంది అనేక రకాలుగా ఇప్పుడున్న పోటీ పరీక్షల్లో 100 కొలువులు ఉంటే 1,00,000 మంది అప్లికేషన్లు పెట్టున్న పరిస్థితి. నిరుద్యోగాలేమితో యువకులు నేలరాలిపోతున్నా కూడా ఎలాంటి స్పందన లేకుండా 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం సచ్చిన పాము లెక్క చలనం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే నిరుద్యోగ యువత మేల్కొన్నది, కేసీఆర్ని గద్దదించింది, అహంకారిత నియంత పాలనను పాతాళంలో దొక్కింది. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా ఉంటాని, ఉద్యోగుల భర్తీ చేస్తాని, జాబ్ క్యాలెండర్లు ఇస్తాని, టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన చేస్తా అని చెప్పేసి కొత్త బోర్డును ఏర్పాటు చేసి అదే విధంగా గురుకుల బోర్డు విషయంలో కూడా పునరాలోచించాలి. దాన్ని ప్రక్షాళన చేసినా కూడా పర్లేదు, కానీ విద్యార్థులు న్యాయమైనటువంటి దిశగా మీరు మాకు సంబంధించిన పోస్టులను డిసెండింగ్ ఆర్డర్లు అంటే డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ అనే క్రమ పద్ధతిలో నింపాలని, అదేవిధంగా ఫస్ట్ లిస్టు తర్వాత సెకండ్ లిస్టును ఖాళీ ఉన్న పోస్టు సెకండ్ లిస్టును వెంటనే భర్తీ చేయాలని, అదేవిధంగా ఎక్విప్మెంట్ ఆప్షన్ని పెట్టాలని పీడీఎస్ పీవైఎల్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ కేంద్రంలో గల గ్రంథాలయ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యార్థులు, రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగులు ముఖ్యంగా ఇబ్బంది పడడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని, అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడం జరిగింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని, ప్రజలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ గురుకుల బోర్డు తప్పిదం వలన, లేకుంటే అసంబద్ధం వలన, లేకుంటే అధికారుల అసంబద్ధం వలన ఈరోజు గురుకుల పోస్టును ఇష్టం వచ్చిన రీతిలో, అది డిసెండింగ్ ఆర్డర్ కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో భర్తీ చేయడం చాలా సిగ్గుచేటు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని గురుకులకు సంబంధించిన పోస్టులను డిసెండింగ్ ఆర్డర్లో ఫిలప్ చేయాలని, అదేవిధంగా ఫస్ట్ లిస్టు తర్వాత ఖాళీగా ఉన్న పోస్టులను బ్యాక్లాగ్ కాకుండా సెకండ్ లిస్టులను వెంటనే ప్రకటించాల్సిందిగా పీడీఎస్ పీవైఎల్ విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో గత కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే ఈ కాంగ్రెస్ పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. బోర్డు వాళ్ళు చెప్పిన విధానంగా జేఎల్ డిఎల్ని ఫస్ట్ నియామకాలు పూర్తి చేసిన తర్వాతనే పీజీటీ టీజీటీ పోస్టులను నియామకం చేస్తామని చెప్పారు. కానీ ఆ మాట ప్రకారం కాకుండా ముందు పీజీటీ వాళ్ళకి మెరిట్ జాబితా లిస్టులను పెట్టి వాళ్ళని
ఎంచుకొని తర్వాత JLDL ప్రాసెస్ని కొనసాగిస్తున్నారు ఆ పోస్టుల నియామకానికి. దీని ద్వారా ఏమవుతుందంటే పీజీటీలో JLDLలో వచ్చిన వాళ్ళు సేమ్ మెరిట్ వాళ్ళు మెంబర్స్ ఇందులోనూ ఉండదు. ఫస్ట్ పీజీటీని ఫిలప్ చేస్తే ఏమవుతుందంటే అందులో బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దీని ద్వారా పీజీటీని ఆపు చేసి ఫస్ట్ JLDL నియామకాలు కొనసాగించిన తర్వాత మళ్ళీ పీజీటీ సెకండ్ లిస్ట్ని మళ్ళీ పెట్టి తర్వాత టీజీటీని పెడితే దీనివలన కొందరు దాంట్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు JLDLలోకి వెళ్ళిన తర్వాత అందులో బ్యాక్లాగ్ ఏర్పడకుండా అందులో ఇంకొకళ్ళకి ఇంకొకళ్ళకి న్యాయం చేకూర్చే విధంగా అవకాశం ఏర్పడుతుంది. సో అందులో ఏమైనా బ్యాక్లాగ్ ఉంటే వాటిని మళ్ళీ సెకండ్ లిస్ట్ ద్వారా అపాయింట్మెంట్స్ ఇచ్చే విధంగా లిస్ట్ని ఏర్పాటు చేయాలనేసి గురుకుల విద్యా సంస్థల బోర్డులకి